దేశ రాజకీయాల్లో మరో భారీ సమరం మొదలవుతుంది. అందరి దృష్టి ఇప్పుడు ఒక్క రాష్ట్రంపైనే ఉంది. అదే వెస్ట్ బెంగాల్. మమతా బెనర్జీ వరుసగా 4వ సీఎం కావాలని చూస్తున్నారు. కానీ ఈసారి పోటీ అంత ఈజీ కాదు. ఎందుకంటే బీజేపీ పూర్తి ప్లాన్తో రంగంలోకి దిగుతుంది. గత ఎన్నికల ఫలితాలు చూస్తే ఈ ఫైట్ ఎంత టఫ్గా ఉంటుందో అర్థమవుతుంది. 2016లో తృణమూల్ కాంగ్రెస్ 211 సీట్లు గెలిచింది. 2021లో మరింత బలంగా 215 సీట్లతో దూసుకెళ్లింది. అదే సమయంలో ఒకప్పుడు కేవలం 3 సీట్లు మాత్రమే గెలిచిన బీజేపీ ఒక్కసారిగా 77 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా మారింది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈసారి కూడా మమత మ్యాజిక్ వర్కౌట్ అవుతుందా, లేక బీజేపీ గేమ్ మార్చేస్తుందా? మమతా బెనర్జీకి బెంగాల్లో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ముఖ్యంగా మహిళా ఓటర్లలో ఆమెకు భారీ సపోర్టు ఉంది. లక్ష్మీర్ భాండార్, స్వస్థ్య సాది వంటి పథకాలు కోట్లాది మందిని ఆకట్టుకున్నాయి. ఇవే ఈసారి కూడా టీఎంసీకి బలంగా మారే అవకాశం ఉంది. కానీ మరోవైపు సమస్యలు తక్కువ లేవు. 15 ఏళ్ల పాలన తర్వాత సహజంగానే యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతోంది. అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలు కూడా మమతకు తలనొప్పిగా మారుతున్నాయి. ఇదే సమయంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో దూసుకు వస్తుంది. గత ఎన్నికల్లో భారీగా పెరిగిన ఓటు బ్యాంకును మరింత బలపరిచేందుకు ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా యాంటీ టీఎంసీ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే బీజేపీకి కూడా సవాళ్లు ఉన్నాయి. మమతను నేరుగా ఎదుర్కొనే స్థాయిలో స్ట్రాంగ్ లీడర్ లేకపోవటం, గ్రౌండ్ లెవెల్ క్యాడర్ బలహీనత, ఇవి పార్టీకి మైనస్ అవుతున్నాయి. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ ఎన్నికలు కేవలం పార్టీల మధ్య పోటీ కాదు, మమతా వర్సెస్ మోదీగా మారిపోయాయి. మరి బెంగాల్ ప్రజలు ఎవరిని ఎంచుకుంటారు? మమతా హ్యాట్రిక్ని మించి 4వసారి గెలుస్తారా, లేక బీజేపీ ఈసారి చరిత్ర సృష్టిస్తుందా? దేశం మొత్తం ఎదురు చూస్తున్న ఈ బెంగాల్ బ్యాటిల్ రాబోయే రోజుల్లో మరింత హీట్ పెంచడం ఖాయం. ఇలాంటి హాట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.